guys, welcome back to my YouTube channel. Happy Harika. మీ అందరూ ఎలా ఉన్నారు? Hope you're all doing great. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఐ నో వీడియో ఈ పాటికి అప్లోడ్ అయిపోయి ఉండాలి, బట్ దెన్ డిలే అయ్యింది. టాపిక్ ఏంటి అని అంటే ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ మీద. ఈ వీడియో ఫిబ్రవరిలో ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను, సో దానికి సంబంధించిందే ఇది కూడా. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఫీ ఎంత అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సారీ వీడియో మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నందుకు, బట్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. షాపింగ్ అంటే అందరికీ ఇష్టం కదా, నాకు కూడా చాలా చాలా ఇష్టం. అందులో డిస్కౌంట్స్ వస్తున్నాయని అంటే మనం అస్సలకి వదలం కదా. అలాగే నాకు తెలిసింది మీకు చెప్పాలని వచ్చాను. అదేంటి అని అంటే మనకి ఆఫర్స్ జంక్షన్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. నేను ఇక్కడ ఐకాన్ పెడతాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో దాని లోగో, దాని లింక్ అన్నీ ఉంటాయి. మేక్ ష్యూర్ దాన్ని చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. వేరే ఆ నేమ్తో వేరే ఏ ఛానల్స్ ఉన్నా జాయిన్ అవ్వకండి, బికాస్ స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇలాంటి మెయిన్ దాంట్లో నుంచి డీల్స్ అనేవి తీసుకొని, డే డీల్స్ అనేవి ఉంటాయి, డే ఆఫర్ డీల్స్ అని. సో అవి ఏంటి అని అంటే మనకి మినిమం డిస్కౌంట్ అనేది వస్తుంది ప్రతి ప్రోడక్ట్ మీద, అండ్ అది మ్యాక్సిమం 90% డిస్కౌంట్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా మందికి వచ్చాయి కూడా, అందుకే చెప్తున్నాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి ఛానల్లో అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, అలాంటి ఫీడ్బ్యాక్ అంతా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. అండ్ నా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సెకండ్ బ్యాలెట్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ఆర్ యూత్ మొబిలిటీ వీసా, వాట్ ఎవర్ సో కాల్డ్, ఇది 16th జూలై ఇండియన్ టైంలో మధ్యాహ్నం 1:30 PM ఓపెన్ అవుతుంది. 48 hours ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 18th జూలై 1:30 PM క్లోజ్ అయిపోతుంది. లింక్ ముందే ప్రొవైడ్ చేయడము, ఓపెన్లో ఉంచడము ఇవేమీ ఉండవు. టైంకి ఓపెన్ అవుతుంది, టైంకి క్లోజ్ అయిపోతుంది. ఇదేంటంటే ఇది సెకండ్ బ్యాలెట్. ఫస్ట్ బ్యాలెట్ ఆల్రెడీ మనకు ఫిబ్రవరిలో అయిపోయింది. ఇయర్కి 2 బ్యాలెట్స్ ఉంటాయి. ఫస్ట్దేమో ఫెబ్లో, సెకండ్దేమో జూలైలో జరుగుతుంది. మొత్తం సీట్స్ ఏమో 3000 సీట్స్ ఉంటాయి. ఈ 3000లో మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఫెబ్ బ్యాలెట్లోనే తీసుకుంటారు అని అంటారు. వీళ్ళు కూడా అదే చెప్తారు, బట్ తెలియదు ఎంతమంది అన్సక్సెస్ఫుల్ అయి ఉంటారో కూడా మనకు తెలియదు. సో ఎన్ని సీట్స్ మిగిలాయి, ఎన్ని సీట్స్ తీసుకున్నాము అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చెయ్యరు వీళ్ళు. సో మిగిలిన సీట్స్ ఏవైతే ఉంటాయో దానికి మళ్ళీ ఇప్పుడు బ్యాలెట్ ఓపెన్ చేసి మళ్ళీ ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు. ఇది ప్రొసీజర్. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే అప్లికెంట్ అనేవాడు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఆర్ ఆఫ్ కోర్స్ నేషనల్ సిటిజన్, అండ్ మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి వాళ్ళ దగ్గర. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే 2530 pounds మన అకౌంట్లో చూపించాలి సేవింగ్స్ లాగా. లైక్ వాళ్ళకి ఎవరికి పే చేయనక్కర్లేదు, ఇది మన అకౌంట్లో మన దగ్గర సేవింగ్స్ లాగా ఉండడం. అంటే వీళ్ళకి లిటరల్గా ఏంటి అని అంటే ఇక్కడికి వచ్చి మనం ఏ జాబ్ చేయకపోయినా మనం ఆ డబ్బులతో సర్వైవ్ అవ్వగలుగుతాము 2 yearsకి అని వీళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పడం. ఇది ఎవరికి పే చేయనక్కర్లేదు. సో అది కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే అప్లికెంట్కి అండర్ 18 ఎవరు చిల్డ్రన్ ఉండకూడదు, విచ్ దీస్ పీపుల్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్. అంటే వీళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్లు లేకుండా వీళ్ళొక్కరికే ఉన్నట్లు. సో ఈ 4 ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ ప్రాసెస్, లైక్ ఈ హోల్ ప్రాసెస్, ఈ వీసా అనేది ఓన్లీ ఎంటర్ అవ్వడానికి మాత్రమే ఫ్రీ. అది కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ఎవరికైనా ఎంటర్ అవ్వడానికి ఫ్రీ. బట్ ఆ ప్రాసెస్లో అది ఫస్ట్ స్టెప్. ఆ స్టెప్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో పేమెంట్ అనేది పక్కా ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఫ్రీ అయితే కాదు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే సీట్స్ ఉండేది 3000. ఇయర్ మొత్తానికి 3000 సీట్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఆల్రెడీ ఫెబ్ బ్యాలెట్లో ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగిలిన సీట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది ఏంటి అని అంటే స్టెప్ 1, స్టెప్ 2. ఈ స్టెప్ 1లో ఎంటర్ అవ్వడానికి ఫ్రీ ఏదైతే ఉంటుందో స్టెప్ 2లో పేమెంట్ ప్రాసెస్ అనేది పక్కా ఉంటుంది. స్టెప్ 1లో మీరు క్లియర్ చేసి స్టెప్ 2లో క్లియర్ చేయకపోయినా ఆ హోల్ సీట్ అనేది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, మీ వల్ల వేరే వాళ్ళకి రాకుండా అయిపోతుంది. సో మీరు అలా చెయ్యకండి. మీరు ఫినాన్షియల్గా ఆ ఫీ ఏదైతే మీరు పే చేయగలుగుతారు అని మీకు తెలిస్తేనే ఈ ప్రాసెస్కి మీరు అప్లై చేయండి. లేకపోతే ప్లీజ్ కన్సిడర్ నాట్ డూయింగ్ ఇట్. ఎందుకంటే వేరే వాళ్ళకి అనవసరంగా మనం అది వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అలా చెయ్యకండి, ఓకేనా? సో ఇప్పుడు మనం అప్లై చేయడానికి ఫస్ట్ స్టెప్లో ఏవేవైతే కావాలో అది మాట్లాడుకుందాము. జస్ట్ బేసిక్ డీటెయిల్స్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ మన పాస్పోర్ట్ ఉంటుంది కదా దాని ఫోటో కాపీ, అండ్
ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అంతే. ఇవే అప్లై చేసుకోవడం, ఐ మీన్ ఫస్ట్ స్టెప్లో ఎంటర్ అవ్వడానికి మాత్రం ఇవే కావాలి, ఇంకేమొద్దు. బట్ ఈ వీటిల్లో ఏది తప్పు ఇచ్చినా లేకపోతే ఏది క్లియర్గా లేకపోయినా మీరు కనుక అన్సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళు ఏదైనా మీకు రీజన్ ఇచ్చారనుకో, సో అండ్ సో మీరు అప్లోడ్ చేసిన కాపీ క్లియర్గా లేదు అందుకే మీరు అన్సక్సెస్ఫుల్ అయ్యారు, లేదా మిస్సింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంది అందుకే మీరు అన్సక్సెస్ఫుల్ అయ్యారు అని మీకు ఏదైనా ఈమెయిల్ వచ్చినా మీరు దాన్ని మళ్ళీ అపీల్ చేసుకోలేరు. అంటే నేను మిస్సింగ్ డాక్యుమెంట్స్ వల్ల నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, నేను అప్లోడ్ చేసినా కూడా మీరు ఇలా ఏమీ అపీల్ చేసుకోవడానికి ఉండదు. వన్స్ యూఆర్ అన్సక్సెస్ఫుల్, అది అన్సక్సెస్ఫుల్ అంతే, మీరు ఎవరిని ఏమీ అడగలేరు అంతే. కాకపోతే మీకు ఒకవేళ ఫస్ట్ టైం అన్సక్సెస్ఫుల్ అయితే సెకండ్ టైం మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇట్స్ ఓకే, యూ కెన్ అప్లై ఫర్ ద సెకండ్ టైం, కానీ అపీల్ చేసుకోవడానికి మాత్రం ఉండదు. ఇది ఒక బిగ్గెస్ట్ మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆబ్వియస్లీ కొంతమంది రైట్ చేసినా కూడా తప్పు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో యా, అండ్ రిజల్ట్స్ అనేవి 2 వీక్స్లోనే వచ్చేస్తాయి. బట్ రిజల్ట్స్ వచ్చాక మీరు సక్సెస్ఫుల్ అయితే దాని తర్వాత మీకు 90 days టైం ఇస్తారు. ఏవైతే మిగతా స్టెప్ 2 ఉంటుంది కదా, లైక్ అప్లై డాక్యుమెంట్స్ కానీ, బయోమెట్రిక్స్ కానీ, ఫీ కానీ, వీసా ఫీ ఇవన్నీ పే చేయడం కానీ, వీటన్నిటికీ 90 days టైం ఉంటుంది. అందులో ఆ టైంలో మీరు చేయలేకపోతే మళ్ళీ ప్రాసెస్ అంతా లైక్ అన్సక్సెస్ఫుల్ అయిపోతారు. ఇది ప్రొసీజర్. ఐ టోల్డ్ ఎర్లియర్ ఇది మొత్తం ఫ్రీ కాదు అని చెప్పాను కదా. సో స్టెప్ 1లో సక్సెస్ అయిపోయాక స్టెప్ 2లో ఎంత పే చేయాలి, కాస్ట్ ఎంత పడుతుంది మొత్తంకి, అది మాట్లాడుకుందాం. సో స్టెప్ 2లో అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది, విచ్ ఈస్ £298. అండ్ దాని తర్వాత ఐహెచ్ఎస్ ఫీ ఉంటుంది, విచ్ ఈస్ హెల్త్ కేర్ సర్చార్జ్ అంటారు, అదేమో £1552 సమ్వేర్ ఉంటుంది. సో మొత్తం కలిపితే అప్రాక్స్ 2000 అయిపోతుంది, £2000. అది కాకుండా మీకు ఏదైతే ఇంతకుముందు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వన్ ఆఫ్ ద పాయింట్ £2530 మన సేవింగ్స్ అకౌంట్లో చూపించాలి అని చెప్పాను కదా, అది కూడా చూపించాలి. సో ఈ మొత్తం ఫినాన్స్ థింగ్ మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై చేయండి, లేకపోతే జస్ట్ ఇగ్నోర్ ఇట్, డోంట్ వేస్ట్ దాట్ సీట్, ఓకేనా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ వీసా అనేది టెంపరీ వీసా, మనం దాంతో ఇక్కడ సెటిల్ అవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఇది జస్ట్ చెప్పాలి అని అంటే సిమిలర్ టు స్టూడెంట్ వీసా అనుకోండి. స్టూడెంట్ వీసాగా మనం ఎప్పుడైతే స్టూడెంట్గా వస్తామో మనం ఇక్కడ మన డిగ్రీ అయిపోయాక జాబ్ తెచ్చుకొని స్కిల్డ్ వర్కర్ వీసాగా స్విచ్ అవుతాం కదా, సేమ్ అదే దీనికి కూడా వర్తిస్తుంది. దాని మీద వచ్చి మనం మళ్ళీ ఇక్కడ సెటిల్ అవ్వాలి అని అంటే స్కిల్డ్ వర్కర్ వీసాకి స్విచ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ 5 years వర్క్ చేసి దాని తర్వాత PR, ILR సంథింగ్. బట్ ఈ వీసా అనేది టెంపరీ వీసా, ఓకేనా. సో యా, ఐ హోప్ మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరికిందనే అనుకుంటున్నాను. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఈ ప్రాసెస్ మొత్తం లాటరీ ప్రాసెస్ మన భాషలో చెప్పుకోవాలంటే. ఎందుకనంటే మీరు ఎంత క్వాలిఫైడ్, ఎంత టాలెంటెడ్ అయి ఉన్నా వేరే వాడికి ఏమీ రాకపోయినా మీరిద్దరు అప్లై చేసి మీరు కాకుండా వాడిని పిక్ చేసుకునే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే లాటరీ కాబట్టి జస్ట్ ఏది పడితే అది పిక్ చేస్తారు. సో ఎవరైనా ట్రై చేయొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు. సో గో ఫర్ ఇట్. మీరు కనుక ఎలిజిబుల్ అయితే ప్లీజ్ అప్లై చేసుకోండి. అండ్ మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ థింగ్ కూడా ఉంది, ఫ్రీ కాదు, ఓకేనా. సో యా, ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను గైస్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మీకు కాకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ యా, if you do like this video, మీకు ఏం చాలా తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హారిక. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. టాటా, బై బాయ్.